మన ఆదాయం పెరిగే ముందు ఎటు చూసినా 8 నంబరే కనిపిస్తుంది. 8కి మన జీవితాన్ని మార్చగల శక్తి ఉంది అంటే ఆశ్చర్యం కాదు. మరి 8 మన జీవితంలోకి మంచిని తీసుకొస్తుందా? చెడుని తీసుకొస్తుందా? తెలుసుకోవడానికి స్టే కనెక్టెడ్. హలో ఫ్రెండ్స్, నేను మీ ఏంజెల్. ఈరోజు 8 నంబర్ గురించి ఆశ్చర్యపరిచే నిజాలు తెలుసుకుందాం. ఈ నంబరు సమృద్ధికి చిహ్నం, అలాగే దరిద్ర్యానికి కూడా చిహ్నమే. మరి మన జీవితంలోకి కుప్పలు తెప్పలుగా మంచి రాబోతుందా? చెడు రాబోతుందా? ఇది తెలుసుకోవడం చాలా సులువు. 8 నంబర్ శనిదేవుని ప్రభావాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే 8 నంబర్ మన దేవదూతలు మాటిమాటికి మన కళ్ళ ముందుకి తీసుకొస్తుంటారో మనం ఈ నంబరు ప్రభావంలో ఉన్నామని తెలుసుకోవాలి. ఈ నంబర్ మనతో మన శ్రమని కోరుతుంది. మన లైఫ్లో ఈ నంబర్ కనిపించడం స్టార్ట్ అయింది అంటే మన జీవితంలోకి సమృద్ధి రానుంది అని అర్థం. ఆదాయ మార్గాలు పెరగనున్నాయి అని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే రోజులు రానున్నాయి అని అర్థం. ఈ నంబర్ మన జీవితంలోకి రానున్న అనేక ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశాలు రానున్నాయని సూచిస్తుంది. కానీ ఇదే సమయంలో మన సమయాన్ని ఉత్సాహంగా సద్వినియోగపరుచుకోకుండా వృధా చేస్తే మన జీవితంలోకి దరిద్రాన్ని రాకుండా ఎవ్వరూ ఆపలేరు. మన దేవదూతలు మనకు ప్రతిసారి మార్గం చూపించగలరు, కానీ ఆ మార్గంలో నడవాలా వద్దా అన్న నిర్ణయం మనదే ఉంటుంది. ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తున్నారంటే మీకు ఎక్కువగా 8 నంబర్ కనిపిస్తుందన్నమాట. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకొని మీ ఆర్థిక ఇబ్బందుల్లో నుండి త్వరగా బయటపడాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, ఇంకా దేవదూతల గురించి మీ సందేహాలని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. దైవారాధన గురించి, దేవదూతల గురించి, ఆధ్యాత్మిక మార్గంలో మీ సందేహాల గురించి మరిన్ని విషయాలు ముందుగా తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.